హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు ఒక రుచికరమైన చేపల పులుసు పెట్టుకుంటున్నాం. రాగండి చేప చూసారా, మంచి చేప తీసుకొచ్చారు. కొంచెం ఫ్రై చేసాను, మళ్ళీ కొంచెం పులుసు పెడుతున్నాను. బాగుంటుంది. ఈ తలకాయ ముక్క వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. తలకాయ ముక్క తిన్న వాళ్ళకి తిరిగితే ఎట్లా వస్తాయండి, తినండి మీరు కూడా. నేను 2 ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకొని, ఒక 3 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి చూడండి. రుచికి సరిపడా ఉప్పు, కొలతే ఉండదు. ఇది మనం తినే టేస్ట్ని బట్టి ఎంత పడుతుందో, కొంచెం ఎక్కువ తింటారు తక్కువ తింటారు కాబట్టి చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. చాలకపోతే నేనైతే ఇలాగ వేసుకుంటున్నాను. నాకు ఇదే చేతి పొట్టు, నాకు ఇలాగా తెలిసి తీసుకోవటానికి. చూడండి, ఒకసారి ఇలాగ వేస్తున్నాను. కారం, ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఫిష్ కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి, నీసు వాసన లేకుండా ఉంటుంది, బాగుంటుంది. పసుపు వేసుకుంటున్నాను కొంచెం, ఒక స్పూన్, చిన్న స్పూను. అల్లం వెల్లుల్లి పేస్టు పట్టేసుకున్నాను ముందే. ఇవన్నీ వేసుకొని ఇట్లాగా మొత్తం కలుపుకొని, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు కలిపి ఇట్లా పట్టించాలి. వీటికి నేను చింతపండు, ఒక పెద్ద ఉల్లిపాయ, అంత సైజు ఉల్లిపాయ చింతపండు తీసుకున్నాను. 2 టమాటాలు తీసుకున్నాను. ముందే నానబెట్టుకుని పిసికి పెట్టుకున్నాను. చూసారా, పులుసు ఇట్లాగా ఉండాలి. ముక్కకి తనకమంట పులుసు పెడితే, ఈ పులుసుతో ఉడికితే ముక్క సూపర్ టేస్ట్ వచ్చింది, బాగుంటుంది. ఓకే, అయిపోయింది. ఇక మూత పెట్టుకొని వంటగదిలోకి వెళ్దాం పండి. చూసారా, ఇలాగ పెట్టేసుకొని ఇలా పొయ్యి మీద పెట్టాం కదా, ఉడుకుతూ ఉంటుంది. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చూసుకొని దీంట్లో కొబ్బరి వేసుకోవాలి, కొంచెం అంత ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని దీని తర్వాత చూసుకుని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 15 నిమిషాలు ఉడికించాలి. మొత్తం కలిసి 30 నిమిషాలు టైం పడుతుంది కూర ఉడికేసరికి. చూసారా, ఇలా ఉడికిందో, కలర్ మెల్ల సూపర్గా ఇట్లా పులుసుతో ఉండాలి. ధనియాలు, జీలకర్ర కలిపి కొంచెం లైట్గా ఏపి పొడి దంచి పెట్టుకున్నాను నేను రోటితో. కొబ్బరి కూడా దంచి పెట్టుకున్నాను, ఎందుకంటే దీనిలో ముక్కలు నలక్కోకుండా ఇలాగుంటే నోటికి ముక్క తగులుతూ ఉంటే కొబ్బరి ముక్క చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. కరివేపాకు, పచ్చి కరివేపాకు చూడండి వేస్తున్నాను. ఉప్పు చూస్తున్నాను, టేస్ట్ చూస్తున్నాను, కొంచెం పట్టుద్ది, వేస్తాను. చూడండి, మనం ఎదురు చూస్తున్న ఎంతో రుచికరమైన చేపల పులుసు చూడండి ఒకసారి. మనం చేసేస్తున్నాం. ఓకే అండి, ఫిష్ తీసుకొచ్చారు కదా, మా వారు తీసుకొచ్చారు. ఫిష్ తీసుకొచ్చి ఆయన ఎంతో ఇష్టంగా, ఫిష్ కర్రీ అంటే మామూలుగానే తనకు చాలా ఇష్టం, అంత ఇష్టంగా తెచ్చుకున్నారు. ఫిష్ తెచ్చి, అమ్మ నాకు ఫ్రై చేసి పెట్టు, కూర వండమని చెప్పి అడిగారు. అలాగే ఆయన అడిగినట్టుగానే ఫిష్ కర్రీ చేశాను, ఫిష్ ఫ్రై చేశాను, కర్రీ చేశాను. ఇది కర్రీ ఒకసారి చూడండి. మా వారికి చాలా ఇష్టం. ఆయనకి ఎంత ఇష్టం అంటే ఇప్పుడు తిని ప్రజలకు కూడా తెలియపరుస్తాడు. ఒకసారి చూడండి అండి, రైట్. ఒకసారి చూడండి, చూస్తేనే నోరు ఊరుతుంది కదా. మీకు ఇష్టమని ఫ్రై చేశాను. చాలా చాలా బాగా చేసావు, సూపర్. బా అబ్బా
ఫిష్ కర్రీ అంటే మా వారికి చాలా ఇష్టం. ఓకే 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 ఒకసారి చూడండి, టేస్ట్ చూద్దాం అది. టేస్ట్ చేయండి. ఎలా ఉందండి సూపర్. ఫ్రై? ప్రజలకు తెలియపరచండి ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో. మంచి లైవ్ ఫిష్ తీసుకొచ్చానండి. చెప్పినట్లుగా బ్రహ్మాండంగా కర్రీ సిద్ధపరిచింది. ఒకటేమో ఫ్రై, రెండోది పులుసు. ఫ్రై టేస్ట్కి బ్రహ్మాండంగా ఉంది. పులుసు కూడా చూద్దామండి. మీరు కూడా లైవ్ ఫిష్ తెచ్చుకుని ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది. మన ఛానల్లో ఉన్నది కనుక ఒకసారి మీరు కూడా చూచి ఈ ఫిష్ కర్రీ కానీ ఫిష్ ఫ్రై కానీ ఎలా ఉన్నదో మీరు కూడా సిద్ధపరచుకోండి. సూపర్గా ఉందండి ఇది. ఒకసారి ఇది కూడా టేస్ట్ చేయండి. పులుసు కూడా బాబా నూరు ఊరుతుంది అనుకో పులుసు చూస్తుంటే. కొంచెం పులుసు వేస్తాను. ఓకే ఓకే. ఇది పెద్దడు. బాబా ఎంత బాగుందో ఇది. వాసన కమ్మన వాసన. నోట్లో పెట్టుకున్న రుచిని చూద్దాం. సూపర్, చాలా బాగుంది. ఈ పులుసు అంటే ఇట్టాగే తినాలి. కర్రీ అంటే మనం బయట తింటాము, ఆ టేస్ట్ ఉండదు. అది ఏ ఫిష్ తెస్తారో తెలియదు. బయట తిన్నప్పుడు మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా 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 అది మంచిది, మన ఆరోగ్యానికి మంచిది. మన ఇంట్లో మన ఇష్టం వచ్చినట్టు రెడీ చేసుకుంటాం. వేరు ఆయిల్ వేయకుండా మంచి ఆయిల్ తోటి మంచి మసాలాలు మంచి చేసుకుని శుభ్రంగా నోటికి రుచికరంగా మనం తయారు చేసుకుంటాం కనుక మీరందరూ ఇదే ప్రకారంగా పులుసును మీరు కూడా రెడీ చేసుకోండి. చాలా ఎక్సలెంట్గా ఉంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.